హాయ్ హలో నమస్తే. ఐ యామ్ ప్రణీత పోకల్కర్. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎగ్జామ్ టైమ్. ఇవాళ మనం ఎగ్జామ్ టైమ్ పీఐఈలో పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్లో భాగంగా ఆచార్య రామ్మూర్తి కమిటీ గురించి డిస్కస్ చేద్దాం. సో మనకిక్కడ ఆచార్య రామ్మూర్తి గారి కమిటీ 1990లో నియమించడం జరిగింది. సో ఈ కమిటీని ఎందుకు నియమించారు అంటే అంతకంటే ముందు మనకి ఏ కమిషన్ ఉండేది? అంతకంటే ముందు మనకి 1986 న్యూ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అనేది రావడం జరిగింది. అది వచ్చిన తర్వాత వెంటనే అమలు కాలేదు. ఎందుకు అమలు కాలేదు అని అంటే కొన్ని రీజన్స్ వల్ల అది అమలు కాలేదు. సో దాని గురించి ఈ కమిటీని నియమించారు ఎందుకు, దాని తర్వాత ఈ కమిటీ ఇచ్చిన సూచనల గురించి మనం మాట్లాడుకుందాం. విద్యా దృక్పథాలకు సంబంధించిన మొత్తం కంటెంట్ని నేను ప్లేలిస్ట్లో పెట్టాను. దాన్ని వాచ్ చేయండి. డైలీ నేను పోస్ట్ పెడుతున్నాను మన యూట్యూబ్ ఛానల్లో. సో ఆన్సర్స్ చేయండి, మీ టెస్ట్ చేసుకోండి, ఎంతవరకు చదువుకున్నారు అనేది తెలుస్తుంది. సో ఇవన్నీ మీకు రావాలి, మీ అప్డేట్లో ఉండాలి అంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి ఖచ్చితంగా కమెంట్ చేయండి. సో మనం ఇప్పుడు కంటెంట్లోకి వెళ్ళిపోతే ఆచార్య రామమూర్తి సమీక్షా కమిటీ అంటే రివ్యూ కమిటీ. ఇది ఏ కమిటీ పైన రివ్యూ, ఏ కమిటీ కోసం రివ్యూ చేస్తారు, దేని మీద రివ్యూ చేస్తుంది ఏ కమిటీ పైన అంటే న్యూ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 1986, నూతన జాతీయ విద్యా విధానం 1986 1986 మీద మనకి ఇదేం చేస్తుంది అని అంటే రివ్యూ చేస్తుంది. సో ఎందుకు ఈ రివ్యూ కమిటీని తీసుకురావడం జరిగింది? ఎందుకంటే అప్పటికే 4 ఇయర్సే జరిగింది. 4 ఇయర్స్ అయిన వెంటనే ఎందుకు ఇంత తొందరగా ఈ కమిటీని ఏర్పరిచారు అని అంటే ఇప్పుడు మనకు చూసుకోవచ్చు, మనకి ఎన్ఈపీ 2020 అనేది వచ్చింది. ఆ 2020 స్టిల్ ఇప్పుడు అన్ని స్కూల్స్లలో ఇంప్లిమెంట్ అవుతుందా? ఇప్పుడు మీరే చూడొచ్చు, మీ చుట్టుపక్కల స్కూల్లో కానీ లేకపోతే మీ ఊర్లో ఉన్న స్కూల్స్లో కానీ ఇంప్లిమెంట్ అవుతుందంటే లేదు. మొత్తం నేషనల్ వైడ్గా అది ఇంకా ఇంప్లిమెంట్ కాలేదు. ఎందుకు అని అంటే డిఫరెంట్ రీజన్స్, కారణాల వల్ల. ఇప్పుడు సపోజ్ చూడండి, రూరల్ ఏరియాస్లో ఆ ఫెసిలిటీస్ ఉండకపోవచ్చు, టెక్నాలజికల్ ఫెసిలిటీస్ ఉండకపోవచ్చు, ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండకపోవచ్చు, లేదా దాన్ని టీచ్ చేసే ఫ్యాకల్టీ లేకపోవచ్చు. సో ఇన్ని రీజన్స్ వల్ల అది డిలే అవుతూ వస్తుంది. మరి ఇప్పుడు 2025 ఉంది, ఇప్పుడు టెక్నాలజీ ఎట్లా ఉంది అని అంటే మొత్తం ఏఐ వచ్చింది. సో దాన్ని ఇంకా మళ్ళీ చేంజ్ చేయాలి. అందుకని ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఎడ్యుకేషన్ సిస్టమ్కి, ప్రజెంట్ ఉన్న ట్రెండ్కి అది సరిపోతుందా లేదా, దాంట్లో ఏదైనా చేంజెస్ తీసుకురావాలా అని చెప్పి 1986 పాలసీ పైన ఈ 1990లో మనకి రామ్మూర్తి గారి కమిషన్ అనేది సమీక్ష చేయడానికి వేయడం జరిగింది. సో దీన్ని 1990లో మన అపాయింట్ చేయడం అనేది జరిగింది. ఈ కమిటీని 1990లో అపాయింట్ చేయడం అనేది జరిగింది. దాని తర్వాత ఇది మన మోడర్న్ సొసైటీకి తగ్గట్టు ఎలా ఉంటుంది అని చెప్పి సమీక్ష చేయడానికి తీసుకురావడం జరిగింది. ఈ రిపోర్ట్ని ఎప్పుడు స్టార్ట్ చేసిండ్రు అని అంటే ఇక్కడ 1990 మే 7న కేంద్ర ప్రభుత్వం ఈ కమిటీని నియమించింది. ఎవరి అధ్యక్షతన నియమించింది అని అంటే ఆచార్య రామ్మూర్తి అధ్యక్షతన ఈ కమిటీని నియమించడం అనేది జరిగింది. సో ఇక్కడ ఇంగ్లీష్లో కూడా ఉంది. దాని తర్వాత దీనికి ఈ రిపోర్ట్ నేమ్ వచ్చేసి టువర్డ్స్ ఎన్లైటెండ్ హ్యూమన్ సొసైటీ అని అంటే ఏంటిది? ఒక విజ్ఞాన దిశగా మానవ సమాజం. సో ఇది ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి, టువర్డ్స్ ఎన్లైటెండ్ హ్యూమన్ సొసైటీ. ఈ టైటిల్ ఏ రిపోర్ట్ది, ఏ కమిటీది అని అంటే ఆచార్య రామమూర్తి కమిటీ. ఆచార్య రామమూర్తి కమిటీ ఏ పాలసీని రివ్యూ చేయడానికి, సమీక్ష చేయడానికి నియమించారు అని అంటే ఎన్ఈపి 1986ని. ఇది ఎప్పుడు స్టార్ట్ చేశారు అంటే 1990 మే 7న ఈ కమిటీని కేంద్ర ప్రభుత్వం ఎవరు నియమించారు అంటే కేంద్ర ప్రభుత్వం నియమించడం జరిగింది. ఇది మెయిన్ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. సో ఇది అయిపోయిన తర్వాత మరి ఈ కమిటీ మనకు కొన్ని రికమెండేషన్స్ చేసింది. ఆ రికమెండేషన్స్ ఏంటిది అనేది చూద్దాము. సో ఇవన్నీ మనకి తెలుగు అకాడమీలో ఉన్నాయి, ప్లస్ నా దగ్గర ఉన్న నోట్స్ని నేను ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మనకి రికమెండేషన్స్ ఏంటిది అని అంటే ECCE ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ని
బాలల సంరక్షణ కోసం పూర్వ ప్రాథమిక విద్యను బలోపేతం చేయాలి. బాలికల కోసము సౌకర్యాలను మరింతగా అందుబాటులోకి తీసుకురావాలి. ఎవరైతే చైల్డ్ ప్రొటెక్షన్ అండ్ మేక్ ఎడ్యుకేషనల్ ఫెసిలిటీస్ మోర్ యాక్సెసిబుల్ టు గర్ల్స్. అప్పటి కాలంలో విద్యార్థులకు అప్పుడప్పుడే ఏంటిది అబ్బాయిల సంఖ్య అనేది పెరుగుతుంది, మంచిగా ఉంటుంది. అండ్ అమ్మాయిలు కూడా అప్పుడప్పుడు చదువుకుంటుండ్రు. ఎక్కువ స్కూల్లో పంపనీకి ఈ పేరెంట్స్ అనేవి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సో అట్లాంటప్పుడు మంచి ఫెసిలిటీస్ ఉంటే ఇంకా ఎక్కువ వాళ్ళని స్కూల్స్కి పంపడానికి అవకాశం ఉంటుంది అని చెప్పేసి అక్కడ ఫెసిలిటీస్ని ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్లో ఫెసిలిటీస్ని పెంచాలి, మెయిన్గా పిల్లల కోసం బాలికల కోసం పెంచాలి అని చెప్పడం జరిగింది. అలాగే శిశు సంరక్షణ మరియు పూర్వ ప్రాథమిక విద్య కోసం అంగన్వాడీ పాఠశాలలు, ఈ అంగన్వాడీ పాఠశాలని ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ కోసము స్టార్ట్ చెయ్యాలి అని చెప్పడం జరిగింది. కంటిన్యూ చేయాలి. దేనికోసమో శిశు సంరక్షణ మరియు పూర్వ ప్రాథమిక విద్య కోసం అంగన్వాడీ పాఠశాలను కొనసాగించాలి. దాని తర్వాత మనకి ఆచార్య రామ్మూర్తి గారు చేసిన మరికొన్ని రికమెండేషన్స్, ఇంపార్టెంట్ రికమెండేషన్స్ ఇవేంటిది అని అంటే, ఇప్పుడు మనకి 1986 మెయిన్గా చూసుకుంటే మనకు ఒక పాయింట్ చెప్తుంది. ఏంటిది అని అంటే, మేము విద్యను పెట్టుబడిగా చూస్తున్నాము. వారు విద్యను ఎట్లా చూస్తున్నారు? మేము పెట్టుబడిగా చూస్తున్నాము. కానీ ఇక్కడికి వస్తే మనకి ఆచార్య రామ్మూర్తి గారు ఏమంటారు అంటే, విద్యను పెట్టుబడిగా చూడకూడదు. విద్యను ఎందుకు పెట్టుబడిగా చూడకూడదు అని అంటే, ఇప్పుడు మనం అదేదో కొనుక్కొచ్చిందో అమ్మేదో కాదు, వాళ్ళలో మానవ విలువలను వెలికి తీయాలి. మంచి నైపుణ్యాలు, మంచి నైతిక విలువలు, మంచి మానవ విలువలు గల విద్యార్థులుగా తయారు చేయాలి తప్పితే వాళ్ళను జాతీయ వనరుగానో ఒక ఒక అసెట్‌గా, ఒక ప్రాఫిట్ వచ్చే దానిలాగా చూడకూడదు. పెట్టుబడిగా అస్సలు చూడకూడదు. ఇప్పుడు బిజినెస్‌లో అయితే మనం క్యాపిటల్ ఇన్వెస్ట్ చేస్తాం. ఇంత పెట్టుబడి పెట్టినాము, మాకింత రిటర్న్ వస్తది అని అంటాం. కానీ పిల్లలు అలా కాదు కదా! సో ఇయాల ఖచ్చితంగా వాడు రేపెళ్ళి జాబే చెయ్యాలి, ఖచ్చితంగా ఇంకోదే చెయ్యాలి. ఎలాగో ఒకలాగా ఖచ్చితంగా కాంట్రిబ్యూట్ చేస్తాడు సొసైటీకి. అది మంచి విధంగా, మంచి పౌరుడిగా కాంట్రిబ్యూట్ చేయాలి అని చెప్పి మనకి ఆచార్య రామ్మూర్తి గారు చెప్పడం జరిగింది. ఇదొక పాయింట్. దాని తర్వాత ఆయన ఇంకో పాయింట్ ఏమని చెప్పారు అంటే, ఇక్కడ మనకి 1986 దాంట్లో ఏమని చెప్పిండ్రు, నవోదయ పాఠశాలలను ప్రత్యేక పాఠశాలకు గుర్తించి దాంట్లో 75% రూరల్ ఏరియాస్కి, 25% అర్బన్ ఏరియాస్కి కల్పిస్తున్నాము. సో దానివల్ల ఏమవుతుంది, ఈ సాంఘిక అసమానతలు ఏవైతే ఉన్నాయో, రూరల్ ఏరియాస్లో సరిగ్గా ఎడ్యుకేషన్ అందట్లేదు అనేది ఏదైతే ఉందో అది తొలగిపోయి విద్యార్థులు చక్కగా చదువుకుంటారు. సో మంచి స్టాండర్డ్స్ ఉంటాయి, సిబిఎస్ఈ విధానం ఉంటుంది అని చెప్పడం జరిగింది. కానీ ఆచార్య రామ్మూర్తి గారు ఏమని చెప్పారు అని అంటే, ఇక్కడ మనకి నవోదయ పాఠశాలని ప్రత్యేక పాఠశాలగా చూడకూడదు. ఎందుకు చూడకూడదు అని అంటే, అట్లా చేస్తే అందరికీ సమాన అవకాశాలు ఉన్నట్టు ఉండవు. అందరికీ సమాన అవకాశాలు ఉండాలి అని అంటే అందరికీ ఆ ఆపర్చునిటీస్ ఇవ్వాలి. వీళ్ళని ప్రత్యేకంగా చూసి వీళ్ళకి స్పెషల్ అన్ని కేటాయిస్తే వేరే వాళ్ళకి కేటాయించినట్టు కాదు కదా! సో అందుకని చెప్పేసి ఇక్కడ ఏమన్నారు అని అంటే, నవోదయ పాఠశాలను ప్రత్యేకంగా చూడకూడదు అని అన్నారు. మెయిన్లీ మళ్ళీ దానికి ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటాయంటే, నవోదయ విద్యాలయాలు ఏంటిది, ఓన్లీ మెరిట్ స్టూడెంట్స్కి, ప్రతిభ గల విద్యార్థులకే అందడం జరుగుతుంది. సో వాళ్ళని సొసైటీ నుంచి వేరు చేసే బదులు సొసైటీలో కలిపి అందరికీ సమానంగా అందించడం కరెక్ట్. కాబట్టి వీటిని స్పెషల్ స్కూల్స్గా చూడకూడదు అని మనకి ఇక్కడ రామ్మూర్తి గారి కమిషన్ చెప్పడం జరిగింది. మళ్ళీ దాని తర్వాత మనం నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే, బాలికల విద్యలో ప్రాంతీయ అసమానతలను తగ్గించడం. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. దీని మీద చాలా డిస్కషన్స్ మనకి ఇంతకుముందు దాంట్లో కూడా డిస్కషన్స్ అయినాయి. మనకి బాలికల విద్యలో ప్రాంతీయ అసమానతలను తగ్గించాలి. ఏదైతే డిస్పారిటీస్ ఉన్నాయో, డిఫరెన్సెస్ ఉన్నాయో గర్ల్స్ ఎడ్యుకేషన్లో, గ్రామాల్లో మంచిగా చదువుకుంటారు, గ్రామాల్లో కొంచెం మంచి ఎడ్యుకేషన్ ఉండదు, సిటీలో మంచి ఎడ్యుకేషన్, ఇట్లాంటివి తగ్గించాలి అని చెప్పడం జరిగింది. వికేంద్రీకరించబడిన భాగస్వామ్య ప్రణాళిక రచనల కోసం పాఠశాల నిర్వహణను ప్రోత్సహించడం. ఎంకరేజ్ స్కూల్ మేనేజ్మెంట్ ఫర్ డీసెంట్రలైజ్డ్ పార్టిసిపేటరీ ప్లానింగ్. సో డిఫరెంట్ ప్లానింగ్స్ అనేవి ఉన్నాయి, డిఫరెంట్ ప్రణాళికలు అనేది ఉన్నాయి. ఒకటే ప్రణాళిక అందరి పిల్లలకు సూట్ కాదు. కాబట్టి డీసెంట్రలైజ్ చేసి, దాన్ని డీసెంట్రలైజేషన్ అంటే ఏంటిది, సెపరేట్ చేయడం, దేనికది భాగాలుగా చేసి ఎవరికి సూట్ అయింది వాళ్ళకి ఇవ్వడం. అట్లాంటి ప్రణాళికలను రచించే విధంగా వాళ్ళని
ప్రోత్సహించాలి. ఎవరిని? స్కూల్ కమిటీస్‌ని, స్కూల్ యాజమాన్యాలు. ఇప్పుడు కొందరు ప్రతిభ స్టూడెంట్స్ ఉంటారు. కొందరు కొంచెం స్లో లెర్నర్స్ ఉంటారు. కొందరు యావరేజ్ ఉంటారు. సో, వాళ్ళందరినీ ఏకతాటికి తీసుకొచ్చే విధంగా మన ప్రణాళిక ఉండాలి అని చెప్పి ఇక్కడ ఈయన చెప్పడం జరిగింది. దాని తర్వాత ఏంటిది? ఈ కరిక్యులంలో ఏం చేయాలి అనంటే స్త్రీలని గౌరవపరిచే అంశాలతో పాటు, వాళ్ళని గొప్పగా చూపించే అంశాలతో పాటు మ్యాథ్స్, సైన్స్, విజ్ఞాన శాస్త్రం ఇట్లాంటి భావనలు, అలాగే ఆ ఏ పాఠ్య ప్రణాళికలోనూ విమెన్‌ని ఏంటిది డిక్రీజ్ చేసి మాట్లాడినట్టు, లేదంటే కించపరిచే అంశాలని అందులో యాడ్ చేయొద్దు అని మెన్షన్ చేయడం అనేది జరిగింది కరిక్యులంలో. అండ్ ఇక్కడేమి నెక్స్ట్ పాయింట్ ఏంది? రాజ్యాంగం మంజూరు చేసిన హక్కులు మరియు బాధ్యతలను విద్యా ప్రణాళికలో పరిచయం చేయడం. ఇక్కడ ఏమంటారు? మనము సైన్స్, మ్యాథ్స్ ఇవన్నీ నేర్చుకోవడం కాదు, రాజ్యాంగంని కూడా నేర్చుకోవాలి అని చెప్పి ఇక్కడ చెప్పడం అనేది జరిగింది. సో, మన రైట్స్ ఏమున్నాయి, మన రెస్పాన్సిబిలిటీస్ ఏమున్నాయి, అవి విద్యార్థులకు తెలియజేయాలి అని ఆచార్య రామమూర్తి గారి కమిషన్ చెప్పడం జరిగింది. వ్యాయామం మరియు క్రీడలలో బాలికల భాగస్వామ్యాన్ని పెంచాలి. సో, ఇప్పటికి చూసినా కానీ క్రికెట్ అబ్బాయిలు ఎక్కువ ఆడతారు, అమ్మాయిలు ఎక్కువ ఆడరు. ఎందుకు అంటే ఆ స్పోర్ట్స్‌కి విమెన్ అంతగా వాళ్ళకి స్కోప్ లేదు ఆడుకోవడానికి. ఎప్పుడు చూసినా ఒక లోకల్ గేమ్స్, రీజనల్ గేమ్స్ తప్పితే ఒక నేషనల్ స్పోర్ట్స్ అనేది మనం ఆడవాళ్ళు ఆడడం చూడడం స్టిల్ ఇప్పటికీ తక్కువ. సో, దాంట్లో వాళ్ళని ప్రోత్సహించాలి, వాళ్ళని ఆడడానికి ముందుకు తీసుకెళ్ళాలి, ఆ పాపులేషన్‌ని ఇంక్రీజ్ చేయాలి, గర్ల్స్ పాపులేషన్స్ అని మనకి రామ్మూర్తి గారి కమిషన్ చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఏంటిది? రాజ్యాంగంలోని ఆర్టికల్ 45 స్ఫూర్తితో విద్యా విధానాన్ని రూపొందించడం, నిర్బంధ ప్రాథమిక విద్యను అప్లై చేయడం. మనకు తెలుసు కదా, ఫ్రీ అండ్ కంపల్సరీ ప్రైమరీ ఎడ్యుకేషన్‌ని మస్ట్‌గా ఇంప్లిమెంట్ చేయాలి. అండ్ ఈ ఆర్టికల్ 45 లో దీని స్ఫూర్తితో మనం ఇంకా కొన్ని విద్యా విధానాలను అమలు పరచాలి, రూపొందించాలి అని చెప్పడం జరిగింది. ఇంకో మెయిన్ పాయింట్ ఏమని చెప్పిండు అనంటే మనకి ఏం చెప్పింది 1986 కమిటీ? నియత, అనియత విద్య, సాంకేతిక విద్య, సాధారణ విద్య, వృత్తి విద్య ఇట్లాంటివన్నీ ఉండాలి అని చెప్పింది. కానీ మనకి ఇక్కడ ఆచార్య రామమూర్తి గారు ఏమన్నారంటే సార్వత్రిక ప్రాథమిక విద్యా లక్ష్యాలను సాధించడానికి వయోజన విద్య మరియు పాఠశాలతో సహా వివిధ వ్యూహాలను అవలంబించాలి. సో, వయోజన విద్య, పాఠశాలలు, ఈ సార్వత్రిక అంటే యూనివర్సల్ ప్రైమరీ ఎడ్యుకేషన్, ఈ లక్ష్యాలతో వీటిని ఏర్పరచాలి అని చెప్పింది. ఇంకో పాయింట్ ఏమని చెప్పింది అనంటే నియత, వయోజన, వృత్తి విద్య, సాంకేతిక విద్య ఇవన్నిటిని సెపరేట్ చేసే బదులు అన్నిటినీ ఒకే దగ్గర తీసుకురావాలి. కామన్ స్కూల్ని స్టార్ట్ చేయాలి అని చెప్పి జరిగింది. అంటే కామన్ స్కూల్స్ని ఏర్పాటు చేయాలి అంటే అక్కడనే అన్నీ ఉంటాయి, అక్కడనే అన్ని విద్యా కేంద్రాలు ఒకటే స్కూల్ కాంప్లెక్స్లో నీకు ఇన్ఫార్మల్ ఎడ్యుకేషన్, ఫార్మల్ ఎడ్యుకేషన్, నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్, టెక్నాలజికల్ ఎడ్యుకేషన్, సైంటిఫిక్ ఎడ్యుకేషన్, కామన్ ఎడ్యుకేషన్ అన్నీ ఒకటి దగ్గర దొరికేటట్టు ఏర్పాటు చేయాలి అని చెప్పడం జరిగింది. సో, అది ఎందుకు ఏర్పాటు చేయాలి అని చెప్పింది అని అంటే ఇప్పుడు సెపరేట్ ఇప్పుడు కొందరు ఉన్నారు ఇన్ఫార్మల్ ఎడ్యుకేషన్, నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్ చదువుకునే వాళ్ళు ఉన్నారు అనియత విద్యను. సో, వాళ్ళు ఒక 10 మంది ఉంటే వాళ్ళు ఒక నలుగురు వచ్చి నలుగురు రాలేదంటే ఇంట్రెస్ట్ ఉండదు. కానీ ఈ ఫార్మల్ ఎడ్యుకేషన్స్‌తో కలిపి చెప్పినప్పుడు వీళ్ళని చూసి వాళ్ళు ఎంకరేజ్ అయ్యి, వాళ్ళు ఆసక్తి చూపించి, ఇంట్రెస్ట్ చూపించి వాళ్ళు కూడా స్కూల్‌కి రావడం అనేది జరుగుతుంది. సో, అందుకని అట్లా పెట్టాలి అని చెప్పడం జరిగింది. మళ్ళీ ఇంకోటి ఏంటిది? బాలికల విద్యను ప్రోత్సహించడానికి మహిళా ఉపాధ్యాయులను ఎక్కువగా నియమించాలి. సో, మహిళా ఉపాధ్యాయులను తగిన స్థాయిలో నియమించాలి. వాళ్ళకి ఫెసిలిటీస్ ఇవ్వాలి. ఎవరికి? స్టూడెంట్స్‌కి వాళ్ళకి ఏవైతే సమానత్వం, ఈక్వాలిటీ ఇవ్వాలి. చెప్పే దాంట్లో వచ్చే ఫెసిలిటీస్, అవైలబిలిటీస్ అందరికీ ఒకటేలాగా ఉండాలి అని చెప్పడం జరిగింది. సో, ఇది చెప్పినా కదా, నవోదయ విద్యాలయాలను ఏవైతే ఉన్నాయో వాటిని రాష్ట్ర అధికారులకు బదిలీ చేయాలి, సమర్థవంతంగా నిర్వహించడానికి స్టేట్స్‌కి బదిలీ చేయాలి అని చెప్పడం జరిగింది. అండ్ ఎవరైతే, ఇది ఇంకో మెయిన్ పాయింట్, శిక్షా కార్మి అనేది ఎవరు రికమెండ్ చేశారు అంటే ఆచార్య రామమూర్తి కమిటీ. సో, ఎక్కడైతే ప్రాంతాల్లో పాఠశాలలు లేవు,
అక్కడికి ఎవరు వెళ్ళి టీచ్ చెయ్యలేరు. స్కూల్స్ లేవు. సరిగ్గా అయిన క్లాస్ రూమ్స్ లేవు. అట్లాంటి టీచర్స్ లేరు. అట్లాంటి ప్రాంతాలలో శిక్షా కార్మి పేరుతో ఎవరు వెళ్ళాలి? విద్యా సహాయకులు. ఇప్పుడు మనం విద్యా వాలంటీర్స్ అంటారు కదా! అట్లాంటి వాళ్ళని పంపి అక్కడ చదువు అనేది చెప్పించాలి అక్కడున్న ప్రాంత విద్యార్థులకి అని చెప్పడం జరిగింది. ఇది ఒకటి చాలా ఇంపార్టెంట్ పాయింట్. బోధన ఎలా ఉండాలి అంటే పిల్లల కేంద్రీకృత. తెలుసు కదా, చైల్డ్ సెంటర్డ్ ఎడ్యుకేషన్ అనేది ఉండాలి అని చెప్పింది. గవర్నమెంట్ ఏం చేయాలి? ఈ యూనివర్సల్ ఎడ్యుకేషన్ ఉంది కదా, సార్వత్రిక విద్య అని చెప్పారు. సో దానికి నిధులు కేటాయించాలి, తక్షణ చర్యలు చేపట్టాలి. దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ప్రెజెంటే ఉన్న ఇప్పటిదిప్పుడే తక్షణ చర్యలు, తగిన చర్యలు తీసుకోవాలి. ఫండ్స్ కూడా వాళ్ళకి ఇవ్వాలి అని చెప్పడం జరిగింది. అండ్ ఈ రిపోర్ట్ అంతా ఎప్పుడు సబ్మిట్ చేసింది అని అంటే 1991 జనవరి రోజు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఆచార్య రామ్మూర్తి కమిటీ సబ్మిట్ చేయడం అనేది జరిగింది. ఇంకా కొన్ని రికమెండేషన్స్ ఉన్నాయి. To get infrastructure changes in education system with respect to comprehensive view perspective regardless the differences in formal, non-formal, vocational, general, technical education. సో ఈ మౌలిక సదుపాయాలు ఏవైతే ఉన్నాయో దాంట్లో మార్పులు చేపట్టాలి. ఏంటిది? ఫార్మల్, నాన్ ఫార్మల్, వొకేషనల్, జనరల్, టెక్నికల్ ఎడ్యుకేషన్ కాకుండా ప్రతి దాంట్లో ఏ భేదం చూపించకుండా ప్రతి విద్యా వ్యవస్థలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేంజెస్ అనేవి జరగాలి, మౌలిక సదుపాయాల్లో మార్పులు జరగాలి అని చెప్పడం జరిగింది. ఇక్కడ చెప్పిన విద్యార్థులను రీసోర్స్ లాగా చూపించకూడదు, వాళ్ళలో ఒక మంచి పౌరుని తీర్చిదిద్దాలి. సేమ్ పేద తల్లిదండ్రులకు చెందిన పిల్లల కోసం అధికారిక విద్యా కేంద్రాలను అనధికారిక విద్యా కేంద్రాలుగా మార్చాలి. ఇప్పుడు అంటే ఏంటిది? ఫార్మల్ ఎడ్యుకేషన్ సెంటర్స్ని నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్ సెంటర్స్ లాగా మార్చాలి. ఎవరికి అంటే పేద తల్లిదండ్రులకు చెందిన పిల్లల కోసం. ఎందుకంటే వాళ్ళు బడికి పంపించలేరు, పనికి పోవాలి. సో తప్పదు. ఫార్మల్ ఎడ్యుకేషన్ స్కూల్స్ని ఈవినింగ్ టైంలో నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్ స్కూల్స్గా మార్చితే వాళ్ళు నేర్చుకుంటారు అని చెప్పడం జరిగింది. To modify the schools in the new methods and they will attract the working children into schools. సో ఈ స్కూల్స్ని మాడిఫై చేస్తే కనుక పనికి వెళ్ళే పిల్లలను కూడా అవి అట్రాక్ట్ చేస్తాయి. అట్రాక్ట్ చేయడం వల్ల వాళ్ళు మళ్ళీ స్కూల్స్లోకి వస్తారు. పద్ధతులను పాఠశాలలో చేంజ్ చేయాలి అని చెప్పింది. అకార్డింగ్ టు దిస్ కమిటీ రికమెండేషన్ ద క్వాలిటీ ప్రొవిజన్ ఆఫ్ క్వాలిటీ అండ్ స్టాండర్డ్ ఎడ్యుకేషన్ లిమిటెడ్ టు సమ్ స్టూడెంట్ ఈజ్ నాట్ కరెక్ట్. దిస్ క్వాలిటీ ఎడ్యుకేషన్ విల్ ప్రొవైడ్ టు ద ఆల్ పీపుల్ ఇన్ ద కంట్రీ. సో ఇక్కడ ఏమని చెప్పిందంటే క్వాలిటీ ఎడ్యుకేషన్ కానీ క్వాలిటీ స్టాండర్డ్ కానీ ప్రామాణిక విద్యను కొంతమందికే కాదు, కొంతమంది విద్యార్థులమే కాకుండా భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క విద్యార్థి క్వాలిటీ ఎడ్యుకేషన్ని అనేది అందజేయాలి అని చెప్పడం జరిగింది. సో కామన్ స్కూల్ సిస్టమ్ అనేది తేవాలి, దీన్ని 10 yearsలో అచీవ్ చేయాలి అని చెప్పింది. అండ్ టు పే కాన్సన్ట్రేషన్ ఆన్ ద స్కూల్స్ లొకేటెడ్ ఇన్ బ్యాక్వర్డ్ ఏరియాస్ ఉన్న ప్లేసెస్లో ఎక్కువ ఫోకస్ చేయాలి. వాళ్ళకి ఫండ్స్, నిధులు అనేది ఎక్కువగా కేటాయించాలి. ఎడ్యుకేషనల్ అట్మాస్ఫియర్ ఇన్ షెడ్యూల్ కాస్ట్. ఇప్పుడు షెడ్యూల్ కులాల్లో విద్యా వాతావరణాన్ని అభివృద్ధి పరచాలి. ఎందుకనంటే అక్కడ చదువు అనేది చాలా తక్కువ జరుగుతుంది. మేబీ దట్ ఈస్ ద ఫస్ట్ జనరేషన్. 1960-70 నుంచి షెడ్యూల్డ్ కులాల్లో చదువుకుంటున్న న్యూ జనరేషన్ అనేది ఒకటి, అంటే ఎక్కువ సంఖ్యలో ఒక జనరేషన్ వస్తుంది. సో అది చాలా ఇంపార్టెంట్ ఆ స్టేజ్. అందుకని చాలా ఎక్కువ ఫోకస్ చేయాలి, అట్లాంటి ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయాలి అని చెప్పింది. టు ఇంట్రడ్యూస్ వొకేషనల్ ఎడ్యుకేషన్ కంపల్సరీ ఇన్ ఆల్ క్లాసెస్ ఫ్రమ్ 9th class to 12th class. 9వ తరగతి నుంచి 12వ తరగతి దాకా వృత్తి విద్య అనేది ఖచ్చితంగా ఉండాలి. అండ్ ఫండమెంటల్ రైట్స్ని చెప్పాలి అని చెప్పిన ఆల్రెడీ. చైల్డ్ కేర్, చైల్డ్ ఎడ్యుకేషన్ షాల్ యాడ్ ఇండైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఇన్ ఎడ్యుకేషన్. సో ఈ పిల్లల సంరక్షణ, పిల్లల విద్యా విధానంలో ఆదేశిక సూత్రాలలో చేర్చాలి. అంటే ఏం లేదు, కాన్స్టిట్యూషన్లో వీటిని చేర్చాలి. పూర్వ ప్రాథమిక విద్యను, ఈ చైల్డ్ కేర్ అండ్ ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ ఇదంతా ఉంటుంది కదా, అది ఆదేశిక సూత్రాలలో చేర్చాలి, కాన్స్టిట్యూషన్లో చేర్చాలి అని చెప్పడం జరిగింది. టు క్యాన్సల్ ఇయర్లీ ఎగ్జామినేషన్ సిస్టమ్. సో అండ్ టు ఇంట్రడ్యూస్ కంటిన్యూస్ ఎవాల్యుయేషన్ సిస్టమ్. ఇది చాలామంది చెప్పడం జరిగింది. అండ్ మనకు రామ్మూర్తి గారు కూడా
ఇయర్ ఎండ్ ఎగ్జామ్స్ని క్యాన్సిల్ చేసి కంటిన్యూస్ ఎవాల్యుయేషన్ చేయాలి అని చెప్పిండ్రు. సో మ్యాక్సిమం ఎడ్యుకేషన్ షాల్ కంటిన్యూ ఇన్ రీజనల్ లాంగ్వేజెస్, ప్రాంతీయ భాషలోనే బోధన అనేది జరగాలి. జాబ్స్ ఆర్ నాట్ టు బి కనెక్టెడ్ విత్ క్వాలిఫికేషన్ ఆర్ సర్టిఫికేట్స్ బట్ విత్ పర్ఫార్మెన్స్. అంటే డిగ్రీలకు జాబ్లకు లింక్ చేయవద్దు. ఎందుకనంటే మనకు తెలుసు గ్రామీణ ప్రాంతాలలో విద్యార్థులకు అంత మంచి ఎడ్యుకేషన్ అందదు, కానీ సిటీలో అందుతుంది. కానీ ఇంటెలిజెన్స్కి వస్తే, నాలెడ్జ్, పర్ఫార్మెన్స్కి వస్తే గ్రామీణ ప్రాంతాల వాళ్ళు కూడా బ్రైట్ స్టూడెంట్స్ ఉంటారు, మంచి పర్ఫార్మెన్స్ అనేది ఇస్తారు. కాబట్టి క్వాలిఫికేషన్ని కాకుండా పర్స్పెక్టివ్ని చూసి జాబ్స్ ఇవ్వాలి తప్పితే ఈ డిగ్రీలను చూసి కాదు అని చెప్పారు. టు ఎస్టాబ్లిష్ ఎ స్ట్రాంగ్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ టు డెవలప్ ద రిలేషన్స్ బిట్వీన్ స్టూడెంట్స్ అండ్ టీచర్స్ మధ్య ఈ రిలేషన్స్ డెవలప్ చేయడానికి ఒక గవర్నమెంట్ ఆర్గనైజేషన్ లేదా నోడల్ ఏజెన్సీని డెవలప్ చేయాలి అని చెప్పడం జరిగింది ఇక్కడ. దాని తర్వాత నెక్స్ట్ పాయింట్స్ వచ్చి ఒక్క నిమిషం. ఓకే, మనకి 15 పాయింట్స్ అయినాయి ఇన్ని. దాని తర్వాత ఇంకా కొన్ని మెయిన్ పాయింట్స్ ఏంటిది అని అంటే, ఇప్పుడు బాలికల కోసం ఖచ్చితంగా మంచి విద్యా వసతులను వాళ్ళకి అవేర్నెస్ కల్పించేటట్టు చర్యలు చేపట్టాలి. మైనార్టీలకు, వికలాంగులకు అందరికీ కూడా ఈ ఫెసిలిటీస్ని మెరుగుపరచాలి అని చెప్పింది. వృత్తి విద్యతో పాటు డిఫరెంట్ కోర్సెస్ని, అంటే వైవిధ్యభరితమైన కోర్సులను కూడా ప్రవేశపెట్టాలి అని చెప్పడం జరిగింది. దాని తర్వాత ఇది మళ్ళీ మనకి ఏం చెప్పింది అని అంటే, మనకి ఉన్నత విశ్వవిద్యాలయాలు ఉంటాయి కదా, యూనివర్సిటీస్. సో యూనివర్సిటీస్ని స్వయం పోషకాలు అంటే అటానమస్ బాడీస్గా గుర్తించాలి. అట్లా గుర్తించి వాటిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ స్టూడెంట్స్కి స్కాలర్షిప్లు అనేది ఇవ్వాలి అని చెప్పడం జరిగింది. అండ్ యూనివర్సిటీస్లో నైతిక విలువలను కూడా బోధించాలి అని మనకి ఈ కమిటీ చెప్పడం జరిగింది. ఇది ఏమని చెప్పింది అంటే, ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే 1986 ఎన్ఈపి ఏదైతే ఉందో దాన్ని ఎట్లా ఉందో అట్లా అమలు చేయడం కుదరదు. ఇప్పుడు చేంజెస్ అనేది ఖచ్చితంగా తీసుకురావాలి. ఆ చేంజెస్లో మనకు చెప్పిన చేంజెస్ ఇన్ని చేంజెస్ అనేది చెప్పడం జరిగింది. సో ఇది అప్పటి నేషనల్ డెమోక్రటిక్ ఫ్రంట్ జనతాదళ్ ప్రభుత్వంలో విపి సింగ్ ఆధ్వర్యంలో మనకు తెలుసు ఎన్ఈపి 1986 అనేది 1986ను సమీక్షించడానికి మనకి రామ్మూర్తి కమిటీని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. నేషనల్ డెమోక్రటిక్ ఫ్రంట్ జనతాదళ్ ప్రభుత్వం విపి సింగ్ ఆధ్వర్యంలో ఎన్ఈపి 1986ని సమీక్షించడానికి May 7, 1990న మనకి రామ్మూర్తి కమిటీ అనేది నియమించడం అనేది జరిగింది. సో ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్స్, ఇవి ఖచ్చితంగా గుర్తుంచుకోండి. నెక్స్ట్ మనము జనార్దన్ కమిటీ గురించి చెప్పుకుందాం. దాని తర్వాత మనకి యశ్పాల్ కమిటీ ఉంది, అదొక చాలా ఇంపార్టెంట్ కమిటీ. ప్రోగ్రామ్ ఆఫ్ యాక్షన్, ఈ 3 చెప్పేసుకుంటే మనకి ఫస్ట్ యూనిట్ కంప్లీట్ అయినట్టు. దాని తర్వాత నెక్స్ట్ సెకండ్ యూనిట్కి వెళ్ళిపోదాం. మనకు మొత్తం ఉన్నాయి 6 యూనిట్స్ కదా. సో 6 యూనిట్లో 1 యూనిట్ కంప్లీట్ అయింది. ఇంకా 2 యూనిట్స్, ఇంకా 5 యూనిట్స్ కంప్లీట్ చేసేసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Please share, like and subscribe to our channel. Bye.